నమస్తే అండి. నా పేరు కేవీఆర్ హైదరాబాద్ నుండి. అయితే దాదాపు 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా. చాలామంది ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇంటర్మీడియేట్, డిగ్రీలు, పీజీలు కంప్లీట్ చేసి ఉద్యోగ సాధనలో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేదనేసి, ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదనేసి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ అనేది పెద్ద మైనస్‌గా వాళ్ళు చూసి, ఆ ఇంగ్లీష్ అనే ఏరియాని పక్కన పెట్టి మిగతా సబ్జెక్టులన్నీ కూడా చదువుతూ ఉంటారు. దాని ద్వారా ఉద్యోగం కోల్పోతుంటారు చాలామంది. ఆ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఎందుకు ఉద్యోగం కోల్పోయినామంటే, తర్వాత మనకు కనపడేటటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీష్. తర్వాత కోల్పోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది. కాబట్టి ఈ 2 ఏరియాలు పక్కన పెడితే మిగతా వాళ్ళు, సో హౌస్ వైఫ్ చాలా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. హౌస్ వైఫ్లైనా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి, పెంచుకోవాలనే థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా నా దగ్గరకు వస్తుంటారు. 60, 65, 70 మంది, 70 ఏజ్ ఉండే వాళ్ళు కూడా వస్తుంటారు. సార్, మేము ఇంగ్లీష్ నేర్చుకొని మా కూతురు, మా బిడ్డ అమెరికాలో ఉన్నారు, మేము అమెరికాలో వెళ్ళాలి రైట్ అనేసి స్పెషల్ క్లాసులు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 6 గంటలకు వస్తారు మార్నింగు, 5 గంటలకు కూడా మేము వస్తామని, నాకు టైం లేదని చెప్పినా 5 గంటలకు వస్తామని వాళ్ళు ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక ఆటో డ్రైవర్ వచ్చారు. ఇది చాలా 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 ఈ ఇన్సిడెంట్ చూస్తే నాకే అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం అనిపించింది. 3rd క్లాస్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి తన నాన్నను, నాన్న నువ్వు మా స్కూల్ దగ్గరికి రాకు, నువ్వు వస్తే తెలుగులో మాట్లాడుతున్నావు కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మమ్మీని పంపించు, మమ్మీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని ఒక కూతురు ఒక తండ్రితో చెప్పినటువంటి మాట ఇది. ఆ ఆటో డ్రైవర్ నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకొని, సార్ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలుగుతున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అనేసి అతను ఒక 2 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పాడు. చూడండి, అంటే ట్రెండ్ ఎలా ఉంది, పిల్లలు తన పేరెంట్స్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో చూడండి ఒక్కసారి. సో ఎవరైనా సరే అండి, మీకు ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు లేమ్యాన్ అయినా, లేమ్యాన్ అంటే ఏంటంటే ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడగలవు, ఇంగ్లీష్ అర్థం చేసుకోగలవు, ఇంగ్లీష్ రాయగలవు. కొంత సమయాన్ని నువ్వు కేటాయిస్తాయి. నేను ఇప్పుడు మీకు 5 నిమిషాల సమయంలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనే దానిపైన చెప్తున్నా. ఈ 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్గా వింటే నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఎలా చెప్పింటాను అనేది మీకు అర్థమవుతుంది. దాదాపు 1,00,000 మందికి పైన నేను టీచ్ చేసింటా. సో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నేను టీచ్ చేశా రైట్. 1,00,000 మందికి పైగా స్టూడెంట్స్ను ట్రైన్ చేశా. చాలా వేల మంది వరకు కానిస్టేబుల్ అయ్యారు, వందల మందిలో ఎస్ఐలు అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయినారు, అదేవిధంగా గ్రూప్ 2 ఆఫీసర్లు అయ్యారు. సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా, తెలుగు మీడియం వాళ్ళకు ఇంగ్లీషులో టిప్స్ చెప్తూ ఉంటాను నేను చాలా కోచింగ్ సెంటర్స్లో. ప్రముఖమైనటువంటి కోచింగ్ సెంటర్స్లో నేను టీచ్ చేస్తూ ఉంటా, హైదరాబాద్లో కూడా. కాబట్టి ఈ నాలెడ్జ్ తోటి మీకు చెప్తున్నా, ఈ 5 నిమిషాలు మీరు వింటే, ఈ 5 నిమిషాలు మీరు వింటే ఇంగ్లీష్ ఇంతేనా, ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా అనే థాట్స్ మీలో మొదలవుతాయి. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక పాయింట్ ఒకటి చెప్తున్నా, ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా, మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి అయినా, వస్తువైనా, పదార్థమైనా, జంతువైనా ఒక చోట ప్రస్తుతం ఉండుట అనే అర్థంలో యామ్, ఈజ్, ఆర్లు వాడండి. గతంలో ఉండుట అనే అర్థంలో వాజ్, వర్లు వాడండి. భవిష్యత్తులో ఉండబోట అనే అర్థంలో షెల్ బి, విల్ బి వాడండి. లేదు నేను ఓన్లీ విల్ బి వాడతాను సార్ అంటే విల్ బి వాడు, తప్పేం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా ప్రస్తుతం 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 ఉండుట అనే అర్థంలో యామ్, ఈజ్, ఆర్లు వాడాలి. గతంలో ఉండుట అనే అర్థంలో వాజ్, వర్లు వాడాలి. భవిష్యత్తులో ఉండబోట అనే అర్థంలో షెల్ బి, విల్ బిలు వాడాలి. లేదా నేను షెల్ బి వాడను సార్ అంటే విల్ బి మాత్రమే అయినా వాడు, సరిపోతుంది. ఓకేనా? తెలుగులో ఒక వాక్యం చూడండి. నేను హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పాలనుకో, నేను అనే దాని వచ్చింది కాబట్టి యామ్ అనేది వస్తుంది. సింగులర్స్ అన్నిటికీ కూడా ప్రజెంట్లో ఈజ్ వస్తుంది, ప్లూరల్లో ఆర్ అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఐకి యామ్, సింగులర్స్ అన్నిటికీ కూడా ఈజ్, ప్లూరల్ అన్నిటికీ కూడా ఆర్, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్.
నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే ఏం చెప్పాలి? ఐ యామ్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో లేను అంటే యామ్ పక్కన నాట్ పెట్టండి, ఈజ్ తర్వాత నాట్ పెట్టండి, ఆర్ తర్వాత నాట్ పెట్టండి, నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో ఉన్నానా అని చెప్పాలనుకో యామ్ ఐ ఇన్ హైదరాబాద్, అంతే. నేను హైదరాబాద్లో లేనా అని చెప్పాలనుకో ఎమెంట్ ఐ ఇన్ హైదరాబాద్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూడండి. రెండో పాయింట్ ఏంటి అంటే నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నాడు. నరేంద్ర మోడీ అంటే సింగులర్ కదా, కాబట్టి నరేంద్ర మోడీ ఈజ్ ఇన్ ఢిల్లీ. నరేంద్ర మోడీ ఢిల్లీలో లేడు అని చెప్పాలనుకో నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ఇన్ ఢిల్లీ. నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నాడా అనుకో అప్పుడు ఈజ్ ఫస్ట్ సెంటెన్స్లో ఈజ్ తీసుకొచ్చి ముందర పెట్టు. ఈజ్ నరేంద్ర మోడీ ఇన్ ఢిల్లీ. నరేంద్ర మోడీ ఢిల్లీలో లేడా అని చెప్పాలనుకో ఇజెంట్ నరేంద్ర మోడీ ఇన్ ఢిల్లీ, లేదా ఈజ్ నరేంద్ర మోడీ నాట్ ఇన్ ఢిల్లీ అని చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో మూడో సెంటెన్స్, నాలుగో సెంటెన్స్, ఐదో సెంటెన్స్ ముందర వై, వేర్, వెన్ అనే మాటలు పెట్టడం వల్ల నీకు డబుల్-హెచ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎలా? నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎందుకున్నాడు అని చెప్పాలనుకో వై ఈజ్ నరేంద్ర మోడీ ఇన్ ఢిల్లీ. నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎలా ఉన్నాడు అని చెప్పాలనుకో హౌ ఈజ్ నరేంద్ర మోడీ ఇన్ ఢిల్లీ. నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎక్కడున్నాడు అని చెప్పాలనుకో వెర్ ఈజ్ నరేంద్ర మోడీ ఇన్ ఢిల్లీ, అంతే. అదేవిధంగా ఇంకోటి చూడు, జేకే సార్, బాగా విను, జేకే సార్ మదనపల్లిలో ఉన్నాడు. ఏం చెప్పాలి? ప్రస్తుతం కదా, ఒకరే కదా జేకే సార్ అంటే. జేకే సార్ ఈజ్ ఇన్ మదనపల్లి. జేకే సార్ మదనపల్లిలో లేడు. జేకే సార్ ఈజ్ నాట్ ఇన్ మదనపల్లి. జేకే సార్ మదనపల్లిలో ఉన్నాడా? ఈజ్ జేకే సార్ ఇన్ మదనపల్లి. జేకే సార్ మదనపల్లిలో లేడా? ఇజెంట్ జేకే సార్ ఇన్ మదనపల్లి. ఈ నాలుగో సెంటెన్స్ ఇంకా ఎట్లా చెప్పచ్చు? ఈజ్ జేకే సార్ నాట్ ఇన్ మదనపల్లి అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా బాగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మమతా బెనర్జీ కలకత్తాలో ఉన్నది. మమతా బెనర్జీ అంటే ఒకరే కాబట్టి మమతా బెనర్జీ ఈజ్ ఇన్ కోల్కతా. మమతా బెనర్జీ కలకత్తాలో లేదు. మమతా బెనర్జీ ఈజ్ నాట్ ఇన్ కలకత్తా. మమతా బెనర్జీ కలకత్తాలో ఉందా? ఈజ్ మమతా బెనర్జీ ఇన్ కోల్కతా. మమతా బెనర్జీ కలకత్తాలో లేదా? ఇజెంట్ మమతా బెనర్జీ ఇన్ కోల్కతా. సో డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి? వై ఈజ్ మమతా బెనర్జీ ఇన్ కోల్కతా, హౌ ఈజ్ మమతా బెనర్జీ ఇన్ కోల్కతా, వేర్ ఈజ్ మమతా బెనర్జీ ఇన్ కోల్కతా. చూడండి, ఒక సీక్వెన్స్ అంటే చిన్న లాజిక్స్ అంతే, నంబర్ ఆఫ్ సెంటెన్స్లు వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకో, లేడీస్కి చెప్తున్నా, హౌస్ వైఫ్స్కి, మీకు ఒక కూర చేసి తెలిస్తే మిగతా కూరలు చేయడం చాలా ఈజీ కదా. ఇక్కడ కూడా అంతే, ఒక చిన్న లాజిక్ టెక్నిక్ నీకు తెలిస్తే ఆ టెక్నిక్ను బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ సెంటెన్స్లు నువ్వు క్రియేట్ చేసేయచ్చు. బేసిక్గా ఆ టెక్నిక్ తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. ఓకేనా? ఇదే విధంగా చూడండి, ప్లూరల్ చెప్తామనుకో, కుక్కలు రోడ్డు మీద ఉన్నాయి. కుక్కలు ప్లూరల్ కాబట్టి డాగ్స్ ఆర్ ఆన్ ది రోడ్, డాగ్స్ ఆర్ నాట్ ఆన్ ది రోడ్. ఆర్ డాగ్స్ ఆన్ ది రోడ్, అరెంట్ డాగ్స్ ఆన్ ది రోడ్, ఆర్ డాగ్స్ నాట్ ఆన్ ది రోడ్. అంటే మనం ఏం చెప్తున్నాం? ప్రతి సెంటెన్స్ను, మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటి సందర్భంలో ఇంగ్లీష్ చాలా ఈజీగా నీకు వచ్చేస్తుంది అంటే ప్రతి సెంటెన్స్ను డిఫరెంట్ వేస్లో నువ్వు ట్రై చేయి. కుక్కలు రోడ్డు మీద ఉన్నాయి అని చెప్పాం మనం, డాగ్స్ ఆర్ ఆన్ ది రోడ్, డాగ్స్ ఆర్ నాట్ ఆన్ ది రోడ్. సో ఇక్కడ ఎలా చెప్పగలుగుతున్నామంటే ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి నువ్వు చెప్పాలి అంటే 2 ఆయుధాలు నీకు అవసరం. 2 ఆయుధాలు నీకు అవసరం, అంతే. ఏంటా 2 ఆయుధాలు? ఆ 2 ఆయుధాలు నీకు తెలిస్తే 80% నీకు వచ్చేసినట్లు లెక్క, అంతే. కుక్కలు రోడ్డు మీద ఉన్నాయి, కుక్కలు సబ్జెక్టు, ఉన్నాయి వర్బు. ది డాగ్స్ ఆర్ ఆన్ ది రోడ్, డాగ్స్ ఆర్ నాట్ ఆన్ ది రోడ్, ఆర్ డాగ్స్ ఆన్ ది రోడ్, అరెంట్ డాగ్స్ ఆన్ ది రోడ్, అలా వస్తాయి. అలానే చూడండి, రమేష్ రెడ్డి రాయచోటిలో ఉన్నాడు. రమేష్ రెడ్డి ఈజ్ ఇన్ రాయచోటి. రమేష్ రెడ్డి
ఈజ్ నాట్ ఇన్ రాయచోటి, ఈజ్ రమేష్ రెడ్డి ఇన్ రాయచోటి, ఇజెంట్ రమేష్ రెడ్డి ఇన్ రాయచోటి. అదేవిధంగా ఒకరి యొక్క రిలేషన్స్ను చెప్పడానికి కూడా యామ్ ఈజ్ ఆర్లు వాడతాము. ఎలా చెప్పాలి? మురళి మా పెద్దన్నయ్య. ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? మురళి ఒకరే కాబట్టి, ప్రస్తుతం కాబట్టి, మురళి ఈజ్ మై ఎల్డెస్ట్ బ్రదర్. ఎల్డర్ అంటే పెద్ద, బాగా విను, రైట్? కాబట్టి ఎల్డెస్ట్ అని చెప్తున్నామంటే అందరికంటే పెద్దన్నయ్య. మురళి ఈజ్ మై ఎల్డెస్ట్ బ్రదర్. నా చిన్న తమ్ముడు అని చెప్పాలనుకో యంగెస్ట్ బ్రదర్ అని చెప్పాలి. తమ్ముడు అని మాత్రమే చెప్పాలనుకో బ్రదర్ అని యంగర్ బ్రదర్ అని చెప్పాలి. అన్న అని చెప్పాలనుకో అప్పుడు మనం ఏం చెప్పాలి? యంగర్ అని చెప్పాము ఇక్కడ, అక్కడ ఎల్డర్ అని చెప్తాం అంతే. ఎల్డెస్ట్ యంగెస్ట్ అని చెప్తున్నామంటే అందరికంటే పెద్ద లేక అందరికంటే చిన్న అనే సెన్స్ వస్తుంది. ఓకే, సో ఈ ప్రకారం మనం రిలేషన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఆమె ప్రభుత్వ ఉద్యోగి. షీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమె ప్రభుత్వ ఉద్యోగి కాదు. షీ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆమె ప్రభుత్వ ఉద్యోగా? ఈజ్ షీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ? ఆమె ప్రభుత్వ ఉద్యోగి కాదా? ఇజంట్ షీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ? ఇదే వాక్యాన్ని వేరే విధంగా కూడా చెప్పచ్చు. ఎలా? ఈజ్ షీ నాట్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్సెట్రా. సో ఇవన్నీ చెప్పిన తర్వాత పాస్ట్తో ఏంటి? వాజ్ వర్లు అనేవి ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా గతంలో ఉండుట అనే అర్థంలో వాజ్ వర్లు ఉపయోగించాలి. మరి వాజ్ ఎప్పుడు వాడాలి? సింగులర్కి వాడాలి. వర్ ఎప్పుడు వాడాలి? ప్లూరల్కు వాడాలి. మరి ఇప్పుడు ఒకటి చెప్తున్నా నేను, ఏంటి అంటే చూడండి ఇక్కడ మహేష్ బాబు, బాగా విను, మహేష్ బాబు 2 రోజుల క్రితం బాంబేలో ఉండెను. మహేష్ బాబు సింగులర్ కాబట్టి వాజ్ పెట్టాలి. మహేష్ బాబు వాజ్ ఇన్ బాంబే 2 days ago. మహేష్ బాబు 2 రోజుల క్రితం బాంబేలో లేడు. మహేష్ బాబు వాజ్ నాట్ ఇన్ బాంబే 2 days ago. ఇక్కడ ఈ పదాలు నేర్చుకోవాలి. నిన్న, మొన్న, 2 గంటల క్రితం, 2 వారాల క్రితం, 2 నెలల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 2 దశాబ్దాల క్రితం, రైట్? గత వారం, గత నెల, గత సంవత్సరం, రైట్? జరిగిపోయినటువంటి ఇయర్స్, ఇవన్నీ కూడా పాస్ట్ ఇండికేషన్స్ అన్నమాట. కాబట్టి మీరు మహేష్ బాబు వాజ్ ఇన్ బాంబే 2 weeks ago, 2 days ago, ఏదో ఒకటి చెప్పచ్చు. సో మహేష్ బాబు వాజ్ నాట్ ఇన్ బాంబే 2 days ago. వాజ్ మహేష్ బాబు ఇన్ బాంబే 2 days ago. wasn't మహేష్ బాబు ఇన్ బాంబే 2 days ago. దీన్ని వేరే విధంగా ఎట్లా చెప్పచ్చు? వాజ్ మహేష్ బాబు నాట్ ఇన్ బాంబే 2 days ago అలా చెప్పచ్చు. ఎమ్మెల్యేలు గత నెల హైదరాబాద్లో ఉండిరి. ఎమ్మెల్యేలు ఉండిరి, ఎమ్మెల్యేలు ఉండిరి, ఎమ్మెల్యేలు ప్లూరల్ కదా, కాబట్టి ఎమ్మెల్యేస్ వర్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్. గత నెల అంటే లాస్ట్ మంత్. ఎమ్మెల్యేలు గత నెల హైదరాబాద్లో లేరు. ఎమ్మెల్యేస్ వర్ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ మంత్. ఎమ్మెల్యేలు గత నెల హైదరాబాద్లో ఉన్నారా? వర్ ఎమ్మెల్యేస్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ మంత్. ఎమ్మెల్యేలు గత నెల హైదరాబాద్లో లేరా? వరెంట్ ఎమ్మెల్యేస్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ మంత్ అలా చెప్తాం, రైట్? సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రేపటి గురించి మనం మాట్లాడాలంటే ఎలా చెప్పచ్చు? సురేష్ రేపు ఢిల్లీలో ఉంటాడు అంటే ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా భవిష్యత్తులో ఉండబోవుట అనే అర్థంలో విల్ బీ అనే పదం వాడండి. సో సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఉంటాడు అంటే సురేష్ విల్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో. సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఉండడు. సురేష్ ఓంట్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో. సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఉంటాడా? విల్ సురేష్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో. సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఉండడా నెగటివ్ క్వశ్చన్ కాబట్టి ఓంట్ సురేష్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో. అలాగా మనం సెంటెన్స్లు చెప్తాం. ఇంకా డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఎట్లా చెప్పచ్చు? సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఎందుకుంటాడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు అని చెప్పాలనుకో మూడో సెంటెన్స్ ముందర వై, వేర్, వెన్, హౌ, విత్ హూమ్ అనే మాటలు పెట్టండి. అంటే సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఎందుకుంటాడు,
వై విల్ సురేష్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో? సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఎలా ఉంటాడు? హౌ విల్ సురేష్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో? సురేష్ ఎల్లుండి ఢిల్లీలో ఎక్కడ ఉంటాడు? వేర్ విల్ సురేష్ బీ ఇన్ ఢిల్లీ డే ఆఫ్టర్ టుమారో? ఇలా చెప్పచ్చు. ఏం లేదు, నేను చెప్పిన ఒకే ఒక మాట ఇక్కడ. ఏంటది? ఒక మనిషి అయినా, వస్తువైనా, జంతువైనా, స్థలమైనా, పదార్థమైనా ప్రస్తుతం ఉండుట అనే అర్థంలో యామ్, ఈజ్, ఆర్లు వాడాలి. గతంలో ఉండుట అనే అర్థంలో వాజ్, వర్లు వాడాలి. భవిష్యత్తులో ఉండబోట అనే అర్థంలో షెల్ బి, విల్ బీలు వాడాలి. ఈ షెల్ బి, విల్ బీలు వాడాలి అంతే. చూడు, ఈ 6 పదాలు మీరు తెలుసుకుంటే, ఎప్పుడు వాడాలి అని తెలుసుకుంటే, రైట్, 100 వాక్యాలు మీరు తయారు చేయొచ్చు. 100 వాక్యాలు మీరు తయారు చేయొచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. సో దీన్ని బేస్ చేసుకుని మీరు అంచనా వేసుకోవచ్చు. చాలా తెలుగు కరెక్ట్గా నీకు తెలిస్తే చాలు, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా తేలిక. ఎలాంటి వాళ్ళైనా ఇంగ్లీషు సులువుగా నేర్చుకోవచ్చు. రైట్? సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సాక్షి ఎడ్యుకేషన్ వారికి, అదేవిధంగా ప్రత్యేకించి చైర్పర్సన్ గారైనటువంటి భారతీ మేడంకి నా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని బాగా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ సెక్టార్స్లో, డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా వెలికి తీసి వాళ్ళ ద్వారా సమాజానికి ఆయా సెక్షన్స్కు ఉపయోగపడేటటువంటి విషయాలు చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు భారతీ మేడంకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం.